పెదపూడి మండలం చింతపల్ల గ్రామంలో సైబర్ నేరాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు తగు సూచనలు వివరిస్తూ గ్రామంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వివరిస్తున్నారు పెదపూడి ఎస్ఐ రామారావు. ఈ సదస్సు కార్యక్రమంలో గ్రామ ప్రజలు, మహిళలు, యువకులు పాల్గొన్నారు. డబ్బులు రాలేదు మా అమ్మ పిల్లి అమ్మని కూడా చెప్పింది ఈ కార్డు నువ్వు తీసుకెళ్ళని చెప్పి ఇది ఫోన్ ఇచ్చేసాడు. ఇది ఇలా పెట్టాడు ఎక్కిన అతని దగ్గర ఉన్న కార్డు నేను కార్డు ఈ కార్డు నీకు తీసుకెళ్ళి మా అమ్మ ఈ కార్డు కింద కార్డు ఎక్కడ కార్డు నేను అంటే వాళ్ళు తెచ్చాడు. అదే చెప్పి ఎంత బాధపడింది దాదాపు. మరి ఇక్కడ ఎక్కడ మిస్టేక్ జరిగింది, మన కార్డు ఎవరికి ఇవ్వకూడదు. ఇచ్చి నెంబర్ చెప్పామంటే మన ఇంటి తాళం దొంగ ఇచ్చినట్టే. ఆ తర్వాత వాళ్ళ అబ్బాయి పని ఏడుస్తూ ఉంటే ఒక అతను నుండి పట్టుకొని తీసుకొచ్చి రికార్డ్ తీసుకొచ్చి పెద్దవాళ్ళు పాపం. నేను చెప్పేది ఏంటంటే ఇటు బస్సులో ఏటీఎంకి వెళ్ళినప్పుడు కార్డు ఎవ్వరికే వద్దు. మన బీరో తాళం ఇచ్చి మన కార్డు ఇచ్చినట్టే, బీరో తాళం ఇచ్చినట్టే కార్డు ఇస్తే. ఇంకోటి ఏంటంటే బస్ స్టాండ్కి వెళ్తాం, నీ ఫోన్ అమ్మ మాట్లాడుకొని ఇస్తానంటారు. నువ్వేం చేస్తావు, ఫోన్ ఇస్తావు. ఫోన్ ఇచ్చిన వాళ్ళు నీ ముందు మాట్లాడతారా, పక్కకి వెళ్ళిపోతారు. పక్కకెళ్ళి మాట్లాడుతూ ఉంటారు. కలిస్తే మన ముందే మాట్లాడుకోమని చెప్పాలి. ఇంకొక మెసేజ్లు వస్తూ ఉంటాయి ఏమని, నీ కారు గిఫ్ట్గా కలిగింది, నువ్వు ట్యాక్స్ అమౌంట్ కట్టు 10 లక్షలు కాదు, ట్యాక్స్ 50,000 కడితే నీ కారు ఇచ్చేస్తారు. మీకు ఏమైనా కాల్ వచ్చినాయి, ఎవరికన్నా కాల్స్ వచ్చినాయా? ఏమని చెప్పారా బాబు? కారు గిఫ్ట్ వచ్చిందని చెప్పారా? ఎంత కట్టమన్నారు అమౌంట్? మనం ఏం చెప్పాలా, బాబు 10 లక్షలు వచ్చింది కదా, 4,000 కదా 40,000 తీసుకో, మిగతా అమౌంట్ నాకు ఇచ్చాను కదా ఇవ్వడం. కాబట్టి మోసగాడని గమనించాలమ్మా. ఇంకోటి ఏంటంటే బస్సులో కూడా కార్లు గిఫ్ట్లు అనేది మనకి నమ్మకూడదు. ఆ తరగతి